గత 3 ఏళ్ల నుంచి మనం చూస్తూ ఉన్నాం. నేను వచ్చిన కాడి నుంచి చూస్తూ ఉన్నా రైతులు అంత ఇబ్బంది పడుతున్నారు అనేది. ఎందుకంటే డ్రైనేజీ వాన పడ్డప్పుడల్లా డ్రైనేజ్ ఏమి లాక్క మొత్తం పూడికలు అనేది చేస్తూ మానేసి గత 5 ఏళ్ల నుంచి పూర్తిగా మానేశారు. ఈ దెబ్బకి మొత్తం డ్రైన్లన్నీ పూడికిపోవటం కాకుండా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కిక్కిర్స్ కానీ ఇంకిర్స్ కానీ గుర్రపు డగ్ కానీ అన్ని ప్రాబ్లమ్స్ హెవీగా కనపడతా ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో మీకు అందరికీ తెలిసిన 2 ఏళ్ల క్రితం అయితే నేనే నా సొంత నిధులతోటి చాలా వాటిని చేపించడం జరిగింది. అలాగే అన్న రా వెంకటేశ్వర కూడా చాలా చోట్ల డ్రైనేజ్ 2 ఏళ్ల క్రితం మేమంతా కష్టపడి తీపించాం. అది తీపించినా కానీ మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ తర్వాత అయినా గవర్నమెంట్ కదలికి వచ్చుద్దాం అనుకున్నాం, కానీ అది కూడా రాలేదు లాస్ట్ టైం. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 3 కోట్లతోటి మొత్తం ఇక్కడున్న డీసిల్టింగ్ అంతా చేపించడం జరుగుతుంది ప్రతి చోట. ప్రస్తుతం ఇక్కడ పోలరాజ్ డ్రైన్ ఏమో ఇంకా స్టార్ట్ అవ్వాల్సింది. ఇంకా కేవీ డ్రైన్ ఆల్రెడీ అయిపోయింది. పాలకోట్ డ్రైన్లో ఈరోజు వర్క్ మొదలెట్టాం. ఇవన్నీ ఇదే కాకుండా కొమరోల్ డ్రైన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది కొంచెం. అది కూడా రిక్వెస్ట్ చేశాను ఇప్పుడే. సో మొత్తం మీద పనులన్నీ చకచకా జరుగుతున్నాయి. ఈసారి నేను ఎలక్షన్ ముందే ప్రామిస్ చేశాను, మళ్ళీ చేలో వాన పడితే ఎవరికి ఇష్యూ అనేది రాకుండా చేయాలి, ఒక్క ఎకరం కూడా మునక్కూడదు అనే కాన్సెప్ట్లో చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మేమంతా పనిచేస్తా ఉన్నాం. మేము కూడా అలాగే మా డీసీలు కూడా కొత్తగా ఎలక్ట్ అయ్యి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. అంటే ఈసారి ఇంతకుముందులా ఏదో తూతు మంత్రంగా చేసాము డబ్బులు చేసుకునేటట్లు కాకుండా ప్రతి కాంట్రాక్టరు ఒళ్ళు వంచి పనిచేసేటట్టుగా మేమంతా కూడా రైతులతో సహా అందరూ సమావేశాలు ఏర్పాటు చేసి మరీ పూర్తి వర్క్ అయిపోయేటట్టుగా మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. అందరూ కూడా మంచి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎందుకంటే ఇది అత్యంత ఇంపార్టెంట్ విషయం రైతులకి. ఎప్పుడో సడన్గా ఎప్పుడో వాన వచ్చి ఆ వానకి డ్రైనేజ్ ఏమో లాక్క ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది చూస్తూనే ఉన్నాం. సో ఈసారి మాత్రం అలాంటివి లేకుండా చేయాలన్న మా ప్రయత్నాలు పూర్తిగా చేస్తూ ఉన్నాం. అందుకోసం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రైతులకి ఎక్కడా కూడా ప్రభుత్వాలు పనిచేయలే, చాలా నష్టపోయారు. ఎందుకంటే వాళ్ళందరూ బిల్లులు చేసినారు తప్ప ఎక్కడ పూడికల మటుకి ప్రాక్టికల్ చేయలేదు. ఎందుకంటే నేను విజ్ఞప్తి చేస్తున్న అధికారులు కానీ డ్రైనేజ్ డివిజన్ అందరూ కూడా ఇరిగేషన్ డ్రైనేజ్ అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరైతే రైతాంగం వాళ్ళ సహకారం తీసుకుని వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో, ఎందుకంటే మళ్ళీ 2-3 ఏళ్ల వరకు డ్రైన్ రాదు, ఇది ఫండ్స్ రావు. అందువల్ల మీకు 2-3 ఏళ్ళు మీకు డ్రైన్లు కానీ ఇరిగేషన్ కానీ అన్నీ కూడా ఉపయోగపడే విధంగా మీరు అందరూ దాని మీద పర్యవేక్షణ చేసుకోకపోతే నష్టపోయేది రైతాంగమే. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేల మీద పెట్టి చెప్తే కాదు, మీరు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, అయితేనే పూర్తి స్థాయిలో జరుగుతాయి. ఎందుకంటే గతంలో కూడా చూసాం, కష్టపడి ఏదో విధంగా తుఫాన్లు వచ్చినా అట్లా గండ్లు పడిపోయి ఏం పట్టించుకోలేదు ప్రభుత్వాలు. అట్లాగే ఏదో పండించిన రైతుకి కూడా గిట్టుబాటు ధర లేదు. కొన్నవి కూడా 4 నెలలు 5 నెలలు 6 నెలలు ధాన్యం డబ్బులు పడాయి. కానీ ఆ విధంగా ఈ రోజున ఎక్కడైతే మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్ ద్వారా కొన్నామో 3-4 రోజుల్లో డబ్బులు పడిపోయినాయి రైతాంగానికి. 24 అవర్స్లో మనం చేయలేము. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మీకు అదే డిఫరెన్స్ మీకు కనపడతా ఉంది. అందువల్ల రైతాంగానికి ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా అన్ని డ్రైన్లు ఇరిగేషన్ ఛానల్స్ అన్నీ కూడా మరమ్మతులు చేస్తున్నాం. ఖచ్చితంగా రైతు ప్రభుత్వం అనిపించుకుంటా కూడా అన్ని రకాలుగా ముందుకెళ్తాం. రైతుకి అన్ని విధాలు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవుకుంటాం. థ్యాంక్ యూ.